ఓకేనా? చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారి ముగిలిఘాట్లో ఈవేళ జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తము ఇప్పటి వరకు 8 మంది చనిపోయినటువంటి పరిస్థితులు. అదే నేపథ్యంలో మరికొంతమంది కూడా తీవ్రంగా గాయపడి ఒక పక్క పలమనేరు ప్రభుత్వ వైద్యశాలలో కావచ్చు, మరో పక్క చిత్తూరు అదేవిధంగా బంగారుపాలెం వైద్యశాలలో చికిత్స పొందుతున్న పరిస్థితి. మరి ఇక్కడ నేషనల్ హైవే కావడంతో, ఇది 6 లైన్స్ కావడంతో ఈ రోడ్లను క్లియర్ చేసేటువంటి పనిలో ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభించిపోయిన నేపథ్యంలో ప్రమాదానికి గురైనటువంటి ప్రాంతం వద్ద ఒకవైపు జిల్లా ఎస్పీ, మరోవైపు జిల్లా కలెక్టర్, అదేవిధంగా స్థానిక డిఎస్పీతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన అన్ని శాఖల అధికారులు ఇక్కడ చేరుకుని సమిష్టిగా ఈ రోడ్డు క్లియర్ చేసేటువంటి పనిలో మనము చూస్తున్నాం. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇదే ప్రాంతంలో అనేక రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. దీంతో పదుల సంఖ్యలో ప్రమాదం జరిగిన ప్రతిసారి కూడా పదుల సంఖ్యలో చనిపోతున్నటువంటి సందర్భం. ప్రస్తుతానికి మనతో ఇక్కడ మాట్లాడడానికి ఈ సంఘటనకు సంబంధించి పలమనేరు డిఎస్పీ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం జరిగింది, ఎలా జరిగింది, మొత్తము ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు, ఎట్లా జరిగిందంటారు? అలిపిరి డిపో బస్సు చిత్తూరు నుంచి బెంగళూరు పోతా ఉంది. ఈ మొగలిఘాట్లో వచ్చేటప్పటికి ఆపోజిట్ అక్కడ నుంచి వస్తున్న లారీ, అంటే చిత్తూరు వైపు పోయే లారీ 18 టన్స్ లారీ, వాడు స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలి. ఆ పక్క నుంచి రోడ్డు డివైడర్ దాటుకొని వచ్చి బస్సుకు ఎదురుగా వచ్చి ఢీకొన్నాడు. ఆలోపు వెనక నుంచి ఇంకొక గ్రానైట్ లారీ వెనక నుంచి వస్తూ ఈ బస్సు ఢీకొని లోపల వెనక్కి పోయే లోపల అది కూడా వచ్చి వెనక నుంచి హిట్ అయిపోయింది. ఈ స్పాట్లో మొత్తం 7 మంది చనిపోయారు, 18 మంది గాయపడ్డారు. అందరినీ హాస్పిటల్కి తరలించినాము. మిగిలిన హాస్పిటల్లో ఉన్న 18 మంది కూడా ఏమి సేఫ్గా ఉన్నారు. ఈ దానిపైన ఇప్పుడు మనోహర్ బస్సు డ్రైవర్ చనిపోయాడు. మిగిలిన డీటెయిల్స్ తెలవాల్సింది. ఫస్ట్ రెస్క్యూ ఆపరేట్ చేసి మొత్తం రోడ్డు క్లియర్ చేసి ఆ పనిలో ఉన్నాము. ఇది అయిపోయినాక మిగిలిన డీటెయిల్స్ చెప్తాం. అంటే ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తులు ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు గుర్తించారు? ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు నా దగ్గర లేవు. గవర్నమెంట్ హాస్పిటల్కి బాడీ చర్చించినాము. అక్కడ వెళ్తే అక్కడ తెలుస్తుంది. ఫస్ట్ ఇక్కడ రెస్క్యూ టీమ్ అంతా ఇక్కడ రోడ్డు క్లియర్ చేస్తున్నాం, ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాము. ఇక్కడ మళ్ళీ ప్రమాదాలు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అంటే గతంలో కూడా ఇదే ప్రాంతంలో 100-200 మీటర్లో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీనిపైన ఏమన్నా క్లియరెన్స్ వేరే అరికట్టేటువంటి చర్యలు ఏమన్నా? ఈ రోజే ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఇందాకే మాట్లాడినారు. ఇక్కడ రకరకాల ప్లాన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ యాక్సిడెంట్ పూర్తిగా దురదృష్టకరము. ఎందుకంటే ఆపోజిట్ పోయే లారీ, ఇది డబల్ రోడ్డు. ఈ రోడ్డుకు సంబంధించిన లారీ డివైడర్ దాటి ఈ పక్క వచ్చి ఢీకొనింది. ఒకవేళ ఇక్కడ ఏమన్నా మిషనరీ లోపం ఇక్కడ ఏమైనా అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఈ మళ్ళీపై కొద్దిగా ప్రమాదకరంగా ఉంది. ఎస్పీ గారు, కలెక్టర్ గారు దీని మీద చర్చిస్తున్నారు. డెఫినెట్గా కొన్ని మార్పులు జరిపి ప్రమాదాలు లేకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి గవర్నమెంట్ తరపు నుంచి అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కూడా. ఇది మొత్తానికి చూడొచ్చు. ఏదైతే తరచూ కూడా ఇది ఒక నేషనల్ హైవే కావడంతో బెంగళూరు, చిత్తూరు, చెన్నై మార్గం కాబట్టి ఇప్పుడు ప్రతినిత్యం కూడా రద్దీగా ఉంటుంది. ఇది చాలా మలుపు, టర్నులు ఎక్కువ, డౌన్ ఎక్కువ. గతంలో కూడా అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాహనాలు రైట్ సైడ్కు వచ్చి రైట్ టైంలో రైట్ సైడ్ అంటే కరెక్ట్గా వెళ్తున్నటువంటి వాహనాలపైకి దూసుకొచ్చినటువంటి సందర్భాల్లో ప్రతిసారి ప్రమాదం అనేది జరుగుతూ ఉంటుంది. జరిగినటువంటి ప్రమాదాల్లో 10-20 సంఖ్యలో మృతులు కూడా చనిపోతున్న ప్రయాణికులు చనిపోతున్న సందర్భాలు కూడా గతంలో కూడా చూసాం. అదే నేపథ్యంలో ఈ సంఘటన ఈవేళ భారీగా ఇనుప లోడ్ను తీసుకువస్తున్నటువంటి లారీ లెఫ్ట్ సైడ్ నుండి ఏకంగా డివైడర్ నుండి కొట్టి రైట్ సైడ్కి వచ్చి ఏదైతే రైట్లో కరెక్ట్గా వెళ్తున్నటువంటి అలిపిరి డిపోకు సంబంధించినటువంటి బస్సు బెంగళూరు వైపు వెళ్తున్నటువంటి సందర్భంలో దాన్ని ఢీ కొట్టడం, అదే నేపథ్యంలో దాని వెనకాల వస్తున్నటువంటి మరో లారీ కావచ్చు, మరికొన్ని వాహనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకదాని ఒకటి ఢీకొనడం, అదేవిధంగా భారీ ఇనుప లోడ్లు కావడంతో బస్సు బాగా నుచ్చునుచ్చయింది, తుక్కు అయిపోయింది. డ్రైవరు స్పాట్లో చనిపోయారు. ప్రయాణికుడు కూడా 7 మంది స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి. మొత్తానికి ఈ ప్రమాదంలో 8 మంది ఇప్పటి వరకు చనిపోయారు. మొత్తము 18 మందికి పైగా ప్రయాణికులు గాయపడినారు. గాయపడిన వ్యక్తులందరూ కూడా ఒకవైపు పలమనేరు కావచ్చు, మరోవైపు చిత్తూరు, బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలపైన జిల్లా యంత్రాంగము ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీనిపైన నియంత్రణ చర్యలు తీసుకునేందుకు ఇప్పటికిప్పుడే ప్లాన్లు తయారు చేస్తున్న పరిస్థితి కూడా మనము చూసాము. ఇది ఇక్కడ ముగిలిఘాట్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించిన తాజా పరిస్థితులపైన. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ముగిలిఘాటు ప్రమాదం నుంచి.